హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ మధ్య మేము ఊరెళ్ళామండి. సో అక్కడ మేము హార్వెస్ట్ చేసిన అన్నీ నేను చూపిస్తాను. వరుసగా ఇప్పుడు విలేజ్ వీడియోసే వస్తాయి. అండ్ ఎలక్షన్స్ కోసం అయితే మేము వెళ్ళామండి. సో ఫుల్ వీడియో అయితే చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందండి. అలాగే వీడియో లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరింత మందికి సజెషన్లోకి వెళ్తుందండి. అలాగే వీడియో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి అండ్ బోర్ కొట్టకుండా ఉంటుంది వీడియోని. సో అందుకోసమని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ జామ చెట్టు వచ్చేసి మా పెరట్లో అండి. ఇప్పుడైతే ఫుల్ కాయలు కాసాయి, అసలు అన్నీ మనకి అందేంత హైట్లోనే ఉన్నాయి. అలాగే కింద చూడండి ఎన్ని జామకాయలు పడి ఉన్నాయో. అన్నీ ఉడతలు తినడము, బర్డ్స్ తినడము, అలా అంత విరగ కాసిందండి ఈ చెట్టు అయితే. అసలు మాకు తిని తిని చాలా బోర్ కొట్టేసింది. చూడండి అసలు ఎంత గుత్తులు గుత్తులుగా కాసిందో. ఆల్రెడీ నేను ఈ జామ చెట్టుది షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి. చిలక తిన్నది. అసలు కొంచెం పండయిందంటే ఇంకా ఉడతలు కానీ, చిలకలు కానీ, ఇంకా వేరే బర్డ్స్ కానీ తింటున్నాయండి. ఇవి ఎర్ర జామకాయలు కదా, చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇది చూడండి తింటుండే ఆల్రెడీ. ఎన్ని జామకాయలు అయితే కోసాము, అవన్నీ అయితే కింద పడినాయి. చూడండి అక్కడ కూడా అసలు చాలా పడిపోయి ఉన్నాయి మొత్తము. మేము తినంగా చూడండి ఈ జామ చెట్టు పక్కనే మొత్తం పత్తి చేను ఉందన్నమాట. ఇటువైపు వచ్చేసి ఇది నిమ్మ చెట్టు, అలాగే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. అలాగే ఈ చెట్టు పక్కన రోజ్ ఫ్లవర్ ఉందండి, మంచి రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్ ప్లాంట్ అనమాట. అలాగే దాని పక్కన కనకాంబరం మొక్కలు, అలాగే చామంతి మొక్కలు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు చామంతులు ప్రజెంట్ సీజన్ కదండి, చాలా బాగా పూసాయి చలికి. ఇది వచ్చేసి సొరకాయ పాదు అండి. చూడండి చిన్న చిన్న పిందెలు ఉన్నాయి, ఇంకా పెద్దవి అవ్వలేదు. నేను వీడియో తీసాక అవి 2 డేస్కే పెద్దగా అయిపోయాయి అనమాట. మళ్ళీ అప్పుడు తీయలేదండి. అండ్ నేను హార్వెస్ట్ చేసిన జామకాయలు అనమాట అవన్నీ. అండ్ చూడండి ఈ విధంగా ఈ సైజెస్లో ఉన్నాయి సొరకాయలు. అసలు సొరకాయలు కూడా చలికాలంలో చాలా పూస్తాయండి, ప్రతి పువ్వు కాయ అవుతుంది.
ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఇవన్నీ గోంగూర అంటే ముదిరిపోయాక వస్తాయి. వీటిని ఇలా కోసేసుకుంటే చాలా గట్టి. చూడండి, దీని లోపల ఈ విధంగా బ్లాక్ కలర్ సీడ్స్ ఉంటాయి. ఇవి మళ్ళీ భూమి పైన పడిపోయి మళ్ళీ మొలకెత్తుతాయి అన్నమాట. ఈ విధంగా ఉంటాయి. చూడండి అసలు ఎన్ని కాయలు, అసలు చాలా కాయలు ఉన్నాయండి అక్కడి దాకా కూడా. బటర్ఫ్లై చూడడానికి ఆకులాగా ఉంటుంది కానీ దీని పేరు ఆకు బటర్ఫ్లై. సేమో చిక్కుడు పాదులు చూడండి. అండ్ రిషి ఇది పట్టుకున్నాడు కదా, ఇది వచ్చేసి సేమ్ లీఫ్ లాగా ఉంది, అంటే ఎండిపోయిన లీఫ్ లాగా కింద లీవ్స్ పడి ఉన్నాయి కదా, సేమ్ అలానే ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ కాకరకాయలు. కాకరకాయలు అయితే అంటే ఇంకా ఎండ్ ఆఫ్ ద సీజన్లో ఉన్నాయి. ఇవి కొంచెం పొడుగ్గానే ఉన్నాయి. చూడండి ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవి కొంచెం పెద్దగా అయితే కోద్దామన్నట్టుగా నేను కోయలేదు. ఉన్నాయి చాలానే. ఇంకా ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, ఇదిగో ఇక్కడ ఉన్నాయి. అలాగే చూడండి, ఇదిగో ఇవి వచ్చేసి బంతిపూలు అండి. అండ్ బర్డ్స్ సౌండ్ ఎలా వినిపిస్తుంది, అసలు చాలా బాగా వినిపిస్తుంది కదా. అండ్ ఈ బంతిపూలు మనకు అమ్మే బంతిపూలు అవి ఇవి చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఇవి విలేజెస్లో మాత్రమే పూస్తాయి. చూడండి అదంతా పత్తి చేను. నేను ఇందాక చూపెట్టిన జామ చెట్టు వచ్చేసి ఇది. అలాగే అక్కడే సొరకాయ పాదు, ఈ చిన్న చిన్న మొక్కలు అన్నీ ఉన్నాయి. అయితే జామకాయలు మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా తినేదండి. చిన్నగా అంటే నేను ఒక బీఫామ్ అయిపోయేదాకా బాగా తిన్నాము. ఎందుకంటే అప్పుడు మేము పైన క్వార్టర్లో ఉండేవాళ్ళము. మేము ఉన్నది వచ్చేసి సింగరేణి ఏరియాలో కాబట్టి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అక్కడే ఉన్నామండి. సో పై క్వార్టర్లో అక్కడ చుట్టూ మొత్తం అన్ని జామ చెట్లు ఉండేటివి. అన్ని చెట్లు పైకి వచ్చేసి పైనుంచి కోసుకునే వాళ్ళం అనమాట. అయితే ఇంకా మా మ్యారేజ్కి ముందు ఇయర్ మాత్రము కింది క్వార్టర్కి షిఫ్ట్ అయ్యాము. అక్కడ ఎందుకంటే ఇంకా మా మ్యారేజెస్ చేస్తే ఇబ్బంది అవుతుందనేసి మా డాడీ ఇంకా కిందికి షిఫ్ట్ చేసుకున్నాడు. సో ఇంకా అప్పటి నుంచి అసలు జామకాయలు అంటే ఒక కరువు అయిపోయిందండి. కొంటే తప్ప అసలు తినట్లేదు. అంటే ఇలా చెట్టుకు కాసినవి అయితే ఎప్పుడు తినలేదు, కొనడమే అయిపోయింది. అండ్ మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడ మాత్రం తింటున్నాను అనమాట. అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి అన్నమాట ఈ జామ చెట్టుని చూస్తుంటే. అలాగే అప్పుడు జామ చెట్లు అంటే చాలా పెద్దగా ఉండేవండి, చాలా హైట్లో. కాకపోతే ఇప్పుడు మాత్రం మనమున్నంత హైట్లోనే జామ చెట్లు ఉంటున్నాయి. సో అప్పుడు అంత హైట్లో ఉండడం వల్ల ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి రీచ్ అవ్వడం వల్ల మేము అప్పుడు ఇంటి ముందే కోసుకునే వాళ్ళం అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది. అండ్ అలాగే పైన ఓపెన్ ప్లేస్ ఉండేది సెకండ్ ఫ్లోర్లో. సో అక్కడికి కూడా వెళ్ళి కోసుకునే వాళ్ళము.
అలాగే ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కువగా టెర్రస్ గార్డెనింగ్ వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు సిటీలో ఇండివిజువల్ హౌస్ ఉన్న ప్రతి ఒక్కరు పైన టెర్రస్ గార్డెనింగ్ పెడుతున్నారు కదా. కాకపోతే మేము అప్పట్లోనే టెర్రస్ గార్డెనింగ్ చేసామండి. పైన మట్టి పోసి అన్ని చిన్న చిన్న మొక్కలు ఫ్లవర్స్ కానీ అలాంటివి పెట్టుకునేదన్నమాట. ఒకసారి ఆలు కూడా వేసాము, చాలా బాగా వచ్చాయి. అలాగే పక్కన పత్తి చేను ఉంది కదండి, పత్తి చేనులో కూడా పత్తి చాలా పగిలి ఉన్నాయన్నమాట. అంటే పత్తి తీసే టైం వచ్చిందనమాట ఇప్పుడు ప్రజెంట్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. ప్లీజ్ లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ కూడా చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.